బ్రహ్మీ ముహూర్తంలో లేస్తే ఏంటట? ఉదయాన్నే నిద్ర లేవాలని మన పెద్దవాళ్ళు తెగ పోరేవారు. అలా చెప్పి చెప్పి చాలా తరాలు వెళ్ళిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవనశైలి మారిపోతుంది. నిద్రలేచే సమయాలు, పనిచేసే వేళలు మారిపోతున్నాయి. కొన్నాళ్ళ తర్వాత పని చేయడానికి, నిద్రపోవడానికి రాత్రి పగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రహ్మీ ముహూర్తం అన్నమాట అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రహ్మీ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ప్రయోజనమేమిటి? సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. అయితే ఋతువును బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఉదయం 4 గంటల నుండి 4:30ని బ్రహ్మీ ముహూర్తంగా అనుకోవచ్చు. బ్రహ్మి అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది. కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్ని, పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణంతో ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నమస్కారాలు చేయడమో, వాహ్యాలకి వెళ్ళడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరచుకున్న అలవాట్లను బట్టి, ప్రకృతిని బట్టి నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తు ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకోవాలని అనుకునేవారు బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెప్తోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలని, ఆలోచనలని, రక్త ప్రసరణని ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దానిని ఆకలింపు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెప్తుంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు ఉంటాయని యోగుల నమ్మకం. బ్రహ్మీ ముహూర్తంలో సుషుమ్నా నాడి చాలా ఉత్తేజితంగా ఉండి ధ్యానం చాలా సులువుగాను, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట. ఉదయాన్నే మన శరీరంలోనూ చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు, ఉద్యోగం, కాలేజ్, వంట, వార్పు వీటికి ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. గుండె జబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందని వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ లేకపోవచ్చు అని వైద్యులు, పైగా ఇదే సమయంలో మనం హడావిడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిన తర్వాత బ్రహ్మీ ముహూర్తంలో లేవడాన్ని చాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి? థ్యాంక్ యూ. మీ పద్మజ.